ఈ రోజు మిగులు విద్యుత్ ఆధారిత రాష్ట్రంగా అదే సోలార్ గానీ విండ్ పంప్ స్టోరేజ్లతో సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే దిశగా ఆలోచన చేస్తూ రాష్ట్రంలో ఒక సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని పవర్ జనరేట్ చేసే స్థితిని కూడా కల్పించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా ఉచిత కరెంటుని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఎంతమంది ఎస్సీ ఎస్టీలు రూప్ టాప్ కరెంట్ ఏదైతే సోలార్ పెట్టుకుంటారో వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఒక పైసా కూడా లేకుండా వారికి కరెంట్ సప్లై చేసే పరిస్థితి కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకి అయితే ఎలాగూ సోలార్ సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాము. మిగతా వాళ్ళకి ఏదైతే ఉందో సబ్సిడీ ఒక 2 లక్షల యూనిట్ అనుకుంటే దానికి 80,000 పైగా సబ్సిడీ ఇస్తే బీసీలకు అదనంగా మరో 20,000 రూపాయలు బీసీలకు అదనంగా సబ్సిడీ ఇస్తున్న పరిస్థితిని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని వారి ఆర్థిక భారం కలగకుండా మిగతా వర్గాల కంటే కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ఉచితంతో పాటు బీసీలకి అయితే ఒక 20,000 రూపాయలు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవలసిందిగా కోరుకుంటున్నాను.